దానివి మర్చిపోయావా? అవును, నరసింహం చదువుకున్నాడా? ఏంటమ్మా అంత మాట అన్నావు? ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే. మహామేధావి. ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది. ఓవర్ చురుకు, చాలా మంచివాడు. వాళ్ళంటి వాడు. అపూతి కాదమ్మా, అందంగా ఉంది. కింద పడే పడే. ఇక్కడ పూసేవి, కాచేవి, పెరిగేవి అంతెందుకు, నేను చూసేవన్నీ నాకే సొంతం. వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే, నలిపేస్తాను. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏం లేదమ్మా. నిజమేనమ్మా, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. గతంలో ఉండేవి ఇల్లు, తోట, పొలం అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్న పేరు మాత్రమే మనకు మిగిలింది. పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు. మనం మొక్కకు నీళ్లు మాత్రమే పొయ్యాలి, పువ్వు కోసం ఆశపడకూడదు. వెళ్ళు, కాఫీ తీసుకెళ్ళేవు. ఉండమ్మా, ఇటు తిరుగు. వెళ్ళు. ఎవరా అమ్మాయి? అమ్మాయా? అయితే ఇంతసేపు నువ్వు వాయించింది అమ్మాయిని ఊహించుకున్నా? మరి నిన్ను ఊహించుకుని వాయించమంటావా? ఎవరా అమ్మాయి? అదే నేను అడిగేది. ఆహా, ఏ అమ్మాయినని? నీ ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి. రే మామ కూతురురా. నా మామ కూతురా? నీకొక మామ, వాడికో కూతురు. నరసింహ, తను మీ మామ కూతురు. మా మామ కూతురా? అవును నరసింహ, ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివచ్చింది కానీ ఏం పొగరు, ఏం పోజు, ఏం స్టైల్. ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిలా లేదే. లేదంటావేంటి? కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే? ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా, ఆ కారు ఓళ్ళలో వచ్చింది. నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు. అమ్మో బాబు, గుండు బాబు, నేను అన్నది ఆ అమ్మాయిని కాదు బాబు, అది ప్రచోదకం బాబు. నేను చెప్పేది సాత్వికం బాబు. ఏంటి చాచక బాచకం అంటున్నావు? సరిగా చెప్పు. చాచకం బాచకం కాదు, ఇది సంస్కృతం, దేవలిపి, చక్కగా ఉచ్చరించాలి. ఓ రంకయ్య, మగువలు 3 రకాలు: సాత్వికం, ప్రచోదకం, భయానకం. అయ్యో, ఏమీ అర్థం కాలేదు. అందుకే ఎవరిని మంత్రపోతుంది. చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో, చూసిన వెంటనే ఆ అమ్మాయికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, అది సాత్వికం. అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది, అది ప్రచోదకం. అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వేస్తుంది, అది భయానకం. సరే నరసింహ, నువ్వు చూశానన్నావే అమ్మాయి, తను సాత్వికమా, ప్రచోదకమా, భయానకమా? సాత్వికం రా. నేను పామును కాపాడగానే చేతులెత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు లేదు, ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే. ఏమైందిరా? సపోటనా? సాంబారా? సాత్వికమా? మరి పిలువు. మోతారు కదా, ఈ చేతిలో ఉందిగా. అబ్బా ఒట్టురా, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడు రా. అయితే ఇద్దరిని కలిపేద్దాం. అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు. వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా మన్నా? వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు, వాడు చచ్చిపోయాడే. ఐడియా మని చచ్చాడా?
ఇప్పుడు దొంగసారా తాగాడు, అందులో ఏం కలిపారో ఏమో. వాడొక్కడే కాదు, మన ఊళ్ళో 18 మందికి పైన చచ్చిపోయారు. మనోళ్ళు దొంగసారా కాయటం. అవును నరసింహ, నువ్వు 2 ఏళ్ళు ఊళ్ళో లేవుగా, ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి. మామిడి తోటలో దొంగసారా గాయించడం, మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం, ఇవి కాక చీట్లాడించడం, ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. మనోళ్ళలో ఎవరికి అంత ధైర్యం? మనోళ్ళు ఎవరికి అంత ధైర్యం లేదు, అంత మీ వాళ్ళే. అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే. మీ తమ్ముడు కదా అని మీ నాన్నతో చూడడానికి అందరూ భయపడుతున్నారు. వాళ్ళంట చూసుకునే నువ్వు ఉండరా. నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు తెలుసా? నరసింహ వద్దు నరసింహ, నా మాటను. వాళ్ళు మునుపట్లేరు, బాగా మారిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ? నరసింహ తెలుసుగా నా దారి రహదారి. ఆపొద్దు. ఈ ఊళ్ళో దొంగసారా కాస్తారా? మహిళా సంక్షేమం అన్న పేరుతో బ్రోతలు పనిచేయిస్తారా మీరు? ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా? ఇంకోసారి ఇలాంటి పనులు చేశారో ముక్కలుగా నరికి పారేస్తా. ఏం చేస్తా? ముక్కలుగా నరికి పారేస్తావు. వీడు నా ఫ్రెండ్, 6 జిల్లాలకు అందగాడు. అన్నానంటే శాంతం శాంతం. వీడిప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు. మూసేటప్పుడు మీరు ఉండాలి. ఇంతలో పారిపోయారే. అదే నరసింహ అంటే. నరసింహ, ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది. మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరూ భయపడతారు. అంతేనటావా? అంతే. ఆ, సాక్షిగా వస్తుంది, సాక్షిగా వస్తుంది. ఎక్కడెక్కడ? రేయ్, రండిరా. నరసింహ, ఈ ఛాన్స్ పోతే ఇక నీకు రానే రాదు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది. నీ లవ్ గురించి అమ్మాయితో చెప్పు. నీకు ఇష్టమైన అడుగు, తనకు ఇష్టమైన చెప్పింది అనుకో. ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకొని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి, బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా, చెడగొట్టుకోకమ్మా, మేము వెళ్ళి దాక్కుంటాం. రండి. ఎవడెవడండి, ఒక్క నిమిషం. నరసింహ మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడంట. వెళ్ళి మాట్లాడొచ్చేయండి. అయ్యో అయ్యో అంటానికి ఏం లేదండి, చాలా సింపుల్ మ్యాటర్. నేనెందుకు మాట్లాడాలి? నాకు భయం అండి. మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది. అయ్యో అటువంటిదేమీ లేదు. ఎవరు చెప్పారు? అటువంటిది ఏం లేదు కదా, వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి. వెళ్ళండి. తను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళండి. అలాగేనండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట. ఏమి లేదండి. ఏం లేదా? ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చెడగొట్టావు కదా. ఏంట్రా? ఎంత చెప్పాం. ఏం చెప్పారు? ఇంకా నయం, ఎప్పుడు చెప్పామన్నా కాదు. అవును, ఎప్పుడు చెప్పారు? నరసింహ, మనం ఇలా వస్తున్నావా? ఆ అమ్మాయి పొలబడితే ఎలా వస్తున్నా? నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ. అది వరా ఏంటిది? లవ్ లెటర్. ఆమె ఇచ్చిందా? నువ్వే ఇవ్వాలి. రాయ్, ఇంకా రాయ్. రాయాలా? అవును, పట్టుకో. ఆ? నువ్వు రాయ్. ఆహా. ఇప్పుడు చూడు, మాట్లాడాల టక్ 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 వదులుతాను. అవును, ఇప్పుడు టకటకా చెప్తావు. ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొక వేస్తావు. నువ్వు ఒంగరా గుండు. చెప్పు. ఇట్లు మీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమను ఆశించే నరసింహం. అతను పెట్టు. చిరిగిపోగలదు. ఇదిగో, వెళ్ళి ఇచ్చేసిరా. నేనా? ఆ. వద్దురా, నువ్వురా. నేను వాళ్ళ
నేనే లవ్ చేసింది, నువ్వే లవ్ రే, చేసింది. రే, నా వల్ల కాదు. రైతుడి కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా? సరేలేరా. ఏ ఆగదు, రేపు ఏకాదశి కదా. అవును అయితే ఏంటి? ఆ, ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి. రాను రాను దేనికి మంచిలో చూడాలో కూడా తెలియట్లేదు. లవ్వమ్మా కొత్త జీవితానికి ఆరంభం, ఇదే పునాది. మరి మంచి రోజు చూడొద్దా? ఇప్పుడు మాట్లాడతావులే అమ్మా, నువ్వు రా అమ్మా రా. ఇదిగో తౌడు కాస్త ఎక్కువండి, 4 లీటర్ల పాలు ఎక్కువెత్తది. ఏ తమ్ముడు దుఃఖంగా ఉన్నావేటి? అయ్యో ఇది మనకు అనవసరం పని. ఏ మీరు ఎక్కడ ఉన్నారటండి? తమ్ముడు మీ కాడ సందేహం తెచ్చుకొని వచ్చానండి. ఏంటిది? ఈ పాము పుట్లో చేయడితే కాటేదటండి. ఏంటి? అదేనండి, మీ ముందే కదండి పాము పుట్లో చేయట్టే నరసింగ్ గారు. కాటేయలేదండి. అది ఆయన్నే వెళ్ళి అడగండి. దాన్ని ఏముంది, అడిగేస్తే పోతండి. వస్తానండి. అమ్మా, ఎరుపు రంగు చూస్తే మన ఎద్దుకు నచ్చదమ్మా. మీరు లోపలికి వెళ్ళండి. షటప్. ఎడ్లకి ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా వల్ల కాదు. నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను. వెళ్ళి పని చూసుకో. అయ్యో అయ్యో